నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో శ్రీనివాసరావు గారు ఎన్నో విషయాలు ఈ విశ్వానికి సంబంధించి, అలాగే ఈ సమాజంలో జరిగినటువంటి మార్పులు ఏంటి వదిలేశారు? ఏది మనం పట్టుకున్నాం? దానివల్ల వచ్చే అనర్థాలు, విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఎపిసోడ్‌లో ఎక్కడో 0తో మొదలైంది. 1 వరకు రాగానే నేనే ఆపాను. సో, ఆపిన దాన్ని ఈరోజు కంటిన్యూ చేయబోతున్నాను ఈ వీడియో ద్వారా. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఏమిటి ఈ ప్లస్‌లు, మైనస్‌లు ఏమిటి? దానికున్నటువంటి ఆయన కనుగొన్నది ఏమిటి? ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నాం ఈ వీడియో ద్వారా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు మీరు 0 నుంచి మొదలు ప్రతిదీ 0తోనే మొదలవుతుంది అనేది చెప్పారు. అవునండి. అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే 0తో మొదలవుతాను గానీ, 0లోనే ఇవన్నీ ఉంటాయని అవును. చెప్పానండి. హ్మ్. అంటే ప్రపంచం అంటే విశ్వం మొత్తం 0 అనుకుంటే, హ్మ్. దాంట్లో 0లో 0 అంటే విశ్వంలో విశ్వం హ్మ్. హ్మ్. అని చెప్పనుకోండి. హ్మ్. మనం ఇందాక వృత్తం గీస్తే అని చెప్పి 360 డిగ్రీస్ అని చెప్పి చెప్పుకున్నాం. హ్మ్. సెంటర్ పాయింట్ తీసుకుంటే 0 అండి మళ్ళా. హ్మ్. అంటే వృత్తం మొత్తం 0, సెంటర్ పాయింట్ మళ్ళా 0కొచ్చాం. హ్మ్. 0లో 0. హ్మ్. రైట్ సైడ్ ఎళ్తే పాజిటివ్ సైడ్. హ్మ్. అంటే 1, 2, 9 దాకెళ్తాం. హ్మ్. లెఫ్ట్ సైడ్ ఎళ్తే నెగెటివ్ సైడ్ ఎళ్తున్నాం. హ్మ్. 1-9 దాకా హ్మ్. ఎళ్తున్నాం. ఇదంతా మ్యాథ్స్. హ్మ్. మ్యాథ్సేనండి ఇది. హ్మ్. అంటే కంపేర్ చేసి చెప్పడానికి ఈజీగా ఉంటదని మ్యాథమెటికల్ ఫార్ములాగా తీసుకున్నానండి నేను. హ్మ్. హ్మ్. ఇప్పుడు సమాజం మొత్తం, విశ్వం మొత్తం గురించి చెప్పుకొస్తే ఇదంతా ఏదో సోది చెప్తున్నావు మాకు అర్థం కాలేదు అనుకోవచ్చు కొంతమంది. హ్మ్. హ్మ్. ఇది సింపుల్‌గా ఉంటది. ఒక మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే అని చెప్పి నేను ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే. సెంటర్ పాయింట్ 0 అండి. హ్మ్. 0 నుంచి పాజిటివ్ సైడ్, నెగెటివ్ సైడ్ అని చెప్పేస్తాం. హ్మ్. మనకి విశ్వం మొత్తం పదార్థంతో కూడుకున్నది అని చెప్పి శాస్త్రజ్ఞులంతా ప్రూవ్ చేసున్నారండి. హ్మ్. ఆ పదార్థం ఏందంటే ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయువు హ్మ్. 3 అని చెప్పి తేల్చుకొచ్చారండి. హ్మ్. తీసుకొచ్చి అదే పదార్థంతోటి విశ్వంలో ప్రతి వస్తువు తయారైన ఈవెన్ మనిషి, భూమి గూడా మొత్తం పదార్థంతోనే తయారైందని చెప్పి చెప్పుకొచ్చారండి. హ్మ్. ఎవరు చెప్ చెప్పిందెవరు? శాస్త్రజ్ఞులు గాని, మన మత గ్రంథాలు గాని, హ్మ్. హ్మ్. ఆధ్యాత్మిక గురువులు గాని, హ్మ్. స్పిరిచ్యువాలిటీగా హ్మ్. పదార్థంతోనే అని చెప్పి చెప్పుకొచ్చారండి. హ్మ్. అయితే చిన్న పొరపాటు జరిగిందండి అక్కడ. ఎక్కడ? పదార్థం అని చెప్పి చెప్పారు. హ్మ్. దాంట్లో సోలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని చెప్పి చెప్పుకొచ్చారండి. హ్మ్. కానీ నా అనాలిసిస్ ప్రకారం రెండే ఉంటాయండి. హ్మ్. 2 లేనిదే సమాజ నిర్మాణం లేదని మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పున్నాను. అవును. ఒకటి పాజిటివ్ సైడ్ ఏమన్నా ఘన పదార్థం, ద్రవ పదార్థం అండి. హ్మ్. అవి మనకు కంటికి కనపడుతూ ఉంటాయి. హ్మ్. నెగెటివ్ సైడ్ ఎళ్ళేటప్పటికి గ్యాసెస్ అండ్ గాలి అంటే ఎయిరు. హ్మ్. హ్మ్. అవి కంటికి కనపడవండి. హ్మ్. అంటే మన స్కిన్ ద్వారా స్పర్శ ఇవన్నీ వేరు మళ్ళా. హ్మ్. కరెక్ట్‌గా చెప్పాలంటే హ్మ్. మ్యాటర్, యాంటీ మ్యాటర్ హ్మ్. ఇంగ్లీష్‌లోకెళ్తే. హ్మ్. మ్యాటర్‌లోకొచ్చే వచ్చేటప్పటికి సాలిడ్స్, లిక్విడ్స్. హ్మ్. యాంటీ మ్యాటర్‌లోకెళ్ళేటప్పటికి గ్యాస్ అండ్ ఎయిర్ హ్మ్. ఇవొస్తాయండి. హ్మ్. అంటే మీకు వృత్తంలోనే తిరుగుతుంది చూడండి ప్రపంచం మొత్తం మీకు. హ్మ్. హ్మ్. ఈవెన్ ఆడ, మగ అనుకున్నా కూడా ఇక్కడే వస్తాయండి. హ్మ్. అయితే శ్రీనివాసరావు గారు నేనొకటి చెప్తాను. అడగండి. ఏదైనా ఈ ప్రాణం కానివ్వండి, ఈ భూమి మీద హ్మ్, నివసించే వాళ్ళు కానివ్వండి, నివసించే ప్రాణులు కానివ్వండి ఏవైనా అవునండి. కనిపించని వాటితోనే నడుస్తున్నాయని నేనంటాను. కనిపించే వాటితో ఏది నడవలేదండి. ఆ! అంటే లైక్ ఎలా అంటే గాలితో అవునండి. మనం నడుస్తున్నాం. అవునండి. ప్రాణం నడుస్తుంది. బాధతో నడుస్తుంది. అవునండి. సంతోషంతో నడుస్తుంది. నడుస్తుంది. బాధ్యతతో నడుస్తుంది. ఇవేవి కనిపించవు. అవునండి. కనిపించని వాటితోనే ఈ జీవం అనేది నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉందండి. అనేది నేను నమ్ముతున్న సిద్ధాంతం. ఆ! మీరేం చెప్తారు దానికి సంబంధించి? అంటే మీకు సెంటర్ పాయింట్‌ని తీసుకొని 9 వరకని చెప్పాను చూడండి హ్మ్. పాజిటివ్ సైడు. హ్మ్. నెగెటివ్ సైడొచ్చేసి ప్రాణం అండి ఇక్కడ కరెక్ట్‌గా చెప్పాలంటే. హ్మ్. నీ ప్రాణం ఏంటి? గాలి. ఏది చూయించు అంటారు. హ్మ్. హ్మ్. గాలిని చూయించలేం గదండీ! హ్మ్. చూపిస్తున్నట్టే ప్రాణం ఉంది అంటే గాలి ఉన్నట్టే కదా! అంటే మనకు చైతన్యం ఉండి, మనం కళ్ళు తెరిసినా, ఏదన్నా మనం కదిలినా, హ్మ్. చలనం ఉంటే ఇది చూయిస్తున్నట్టు లెక్కండి మనం. హ్మ్. హ్మ్. కానీ అది మన చలనంతో చూపిస్తున్నాం అంతే గాని కరెక్ట్‌గా ఇది గాలి అని చెప్పి చెప్పలేం గదండీ! హ్మ్. ఏదన్నా బెలూన్ తీసుకొని మనం ఊదామనుకోండి, హ్మ్. ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటది. హ్మ్. అది విశ్వం అనుకోండి ముందల. హ్మ్. అంటే బెలూన్ అంటే బోర్ అంటాం చూడండి మనం. హ్మ్. అంటే అదే 0. ఆ హ్మ్. 0లో హ్మ్. మనం హ్మ్. వచ్చాం ఇప్పుడు. హ్మ్. మనం వచ్చిన అనంతకోటి ఏదొచ్చినా గూడా, హ్మ్. జీవం వచ్చినా, వృక్షజాతి వచ్చినా, ఏదొచ్చినా గూడా మీకు ఈ బెలూన్ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటదండి. హ్మ్. అంటే 0లో 0. హ్మ్. 1-9 దాకా ఎంత వాల్యూనో
ఒకటి నుంచి అంటే 0 నుంచి -9 వరకు గూడా. హ్మ్. అంటే ఆది, అంతం. హ్మ్. మనిషి పుట్టుక, చావు. హ్మ్. మీకేదైనా రెండే అని చెప్పానిక్కడ. మొత్తం మీకు ఈ విశ్వంలోనే జరిగిపోతున్నాయండి. హ్మ్. మీకు ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పున్నాను. విశ్వం ముందలుంది. హ్మ్. విశ్వంలో మనిషి అనేవాళ్ళం వచ్చాము. హ్మ్. విశ్వం లేకపోతే మనిషి లేడు. హ్మ్. మనిషి లేకపోతే ఈ విశ్వానికి గుర్తింపు కూడా లేదు అని చెప్పాను. హ్మ్. 2తోనే నడుస్తూ ఉన్నాయండి. ఓకే. ఇది గూడా అంతేనండి. హ్మ్. సెంటర్ పాయింట్ నుంచి +9 సైడ్ అయినా, హ్మ్. -9 సైడ్ అయినా గూడా. హ్మ్. హ్మ్. ఇవి గూడా ఆడ, మగ తీసుకోవచ్చు. ఇంకా సింపుల్‌లో చెప్పుకోవాలంటే. హ్మ్. భయము, ధైర్యం, హ్మ్. వెలుగు, చీకటి ఇవి తీసుకోవచ్చండి. అంటే హ్మ్. మీకు విశ్వంలోని మొత్తం సమస్తం గూడా ద్వంద్వంతోనే నడుస్తుంది. హ్మ్. ఇదండి సింపుల్‌గా చెప్పాలంటే. హ్మ్. అడగండి ఇంకా ఇంకా కావాలి. మీరన్న 2 కాకుండా అవునండి. నేననేది ఇప్పుడు మీరన్న ఈ ద్వంద్వం కాకుండా మూడోది కూడా ఉంది అంటాను. అదెలా అంటే ఇప్పుడు మీరన్న ఆహ్, బాధ ఆహ్, బాధ, సంతోషం కానివ్వండి, అవునండి. ఇవన్నీ 2 ఉంటాయి. మీరు మనిషితో పోల్చారు. అవునండి. నేను మొత్తం సమాజంతో పోల్చినప్పుడు ఆకాశం, భూమి అంటాను. ఆ! కానీ మధ్యలో నీరు కూడా ఉంది కదా మరి. ఆ! ఆకాశం, భూమి అని చెప్పి రెండిటితో పోల్చాలి. ప్రతిదీ రెండే అన్నారు మీరు. ఓకే అండి. 2 కాకుండా మూడోది కూడా ఉంది కదా! నీరు అంటాను నేను. ఆ! హ్మ్. ఆకాశం, భూమి అని చెప్పి 2 చెప్పారు గానీ, హ్మ్. ఇంకా లోతుగా డెప్త్‌గా ఎళ్ళాలంటే ఇంకో సింపుల్ పాయింట్ ఉందండి. హ్మ్. అసలు విశ్వం మొత్తానికి మూలం ఏంటి చెప్పండేంటి? అనేది తీసుకోగలిగితేనండి, హ్మ్. నా అనాలిసిస్ ప్రకారం అది గూడా ద్వంద్వమేనండి. హ్మ్. అయితే మనకు కంటికి కనపడుతూ ఉండేది ఏంది అంటే హ్మ్, మన ఆధ్యాత్మిక గురువులు గాని, శాస్త్రజ్ఞులు గాని కొంత మనకి అనుభవపూర్వకంగా ఇచ్చున్నారండి. అవేందంటే పంచభూతాలు అని చెప్పున్నారండి. హ్మ్. పంచభూతాల్లో భూమిని గూడా చేర్చారండి వాళ్ళు. హ్మ్. పంచభూతాల్లో భూమిని చేర్చడం కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నానండి. అది ఓకే. ఎట్లా ఏంటి అని నన్నడిగితే నేను చెప్తానండి. చెప్పండి. భూమి, ఆకాశం అని ఇందాక అనుకున్నామండి. హ్మ్. భూమి ఏర్పడినా, ఆకాశం ఏర్పడినా ఇది కూడా ద్వంద్వమే మీకు. హ్మ్. ఇది గూడా పదార్థంతోనే ఇదైంది హ్మ్. అని చెప్పుకున్నాం. అంటే ఎక్కడ పోయినా రెండే అన్నాం. హ్మ్. మధ్యలో నీరు కూడా ఉంది నీరు అన్నాను. గూడా ఉందన్నారండి. హ్మ్. మీకు పంచభూతాలని చెప్పుకొచ్చారు. హ్మ్. అది పంచభూతాలకు మూలం ఏంటా అని చెప్పి ఆలోచించానండి. హ్మ్. అది గూడా కొంచెం తెలుసుకోగలిగానండి. ఎందుకంటే వీటన్నిటిని ప్రూవ్ చేసుకోవాలింకా హ్మ్. ఫ్యూచర్‌లో. హ్మ్. ప్రూవ్ చేయటానికి ఏంటి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉందండి. హ్మ్. నేను ఒక చిన్న ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. మనం ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ గడ్డ అట్లాగే ఉంటదండి. అవును. ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసామండి. హ్మ్. ఒక 10 నిమిషాలు చూస్తే అది వాటర్‌లాగా కారటం, డ్రాప్ అయిపోవటం చూస్తామండి. హ్మ్. అంటే ఏంటి ఇవి బయటున్న సాధారణమైన ఉష్ణోగ్రతకి, ఫ్రిడ్జ్‌లో ఉన్న ఉష్ణోగ్రతకి తేడా వాటర్‌గా ఫార్మ్ అయిందండి. హ్మ్. నేనింకా డెప్త్‌గా ఆలోచించి ఏంటా ఈ కారణం? అసలు వీటన్నిటికి మూలం ఏంటా? అని చెప్పి ఆలోచించానండి. హ్మ్. అప్పుడు కొంచెం తెలుసుకోగలిగానండి. కింద అంటార్కిటికా అంటే మనకి మంచు ఖండం అని చెప్పి ఉందండి. హ్మ్. అంతా ఐస్ గడ్డ. అక్కడ మనిషి జీవం అనేది ఉండదు. హ్మ్. మనుషులు నివసించలేరు హ్మ్. అనేది మనకొకటుందండి. పైన సూర్యుడు అనేవాడున్నాడండి. హ్మ్. నక్షత్రం గానివ్వండి, హ్మ్. గ్రహం గానివ్వండి. హ్మ్. సూర్యుడి వేడికి మనం తట్టుకోలేము ఆడదాకపోతే. హ్మ్. ఈ మధ్యలో కొన్ని పొరలున్నాయి మనకి. అవన్నీ మనం కాపాడుతూ జీవజాతి అనేది ఒక్క భూమండలం మీదే నివసిస్తూ ఉంది. హ్మ్. మానవులు నివసించటానికి, జంతువులు నివసించటానికి సమశీతోష్ణ స్థితి అనేది ఎక్కడుంది అంటే భూగ్రహం మీదే ఉందండి. హ్మ్. భూమండలం మీదే ఉంది. హ్మ్. ఇంకెక్కడా లేదు. హ్మ్. దాన్ని బట్టి నేను హ్మ్. అనాలిసిస్ చేసిందంటే హ్మ్. కింద అంటార్కిటికా ఉంది. హ్మ్. పైన సూర్యుడున్నాడు. హ్మ్. పైన సూర్యుని వేడికి హ్మ్. అంటార్కిటికా అంటే మంచు ఖండం కరిగి హ్మ్. వాటర్‌గా ఫార్మ్ అవుతుందండి. వాటర్‌గా ఫార్మ్ అయిపోయి ఈ సముద్రాలు ఏర్పడినా, నీరు ఏర్పడినా వస్తుందండి. హ్మ్. పైనున్న వేడికి ఇవి ఏర్పడుతున్నాయి గదండీ! హ్మ్. ఈ వాటరు అంటే గాలి లేనిది నీరు లేదు మళ్ళా. హ్మ్. నీరు లేనిది గాలి లేదు. హ్మ్. అది ద్వంద్వే మీరు. హ్మ్. మీకిందాక నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే వచ్చింది. ఇప్పుడు అర్థమైందండి? హ్మ్. ఐస్ నుంచి వాటర్‌గా ఫార్మ్ అయ్యి గాలి, నీరుగా వస్తుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు స్పిన్ అవుతూ ఉంటదండి ఇది గూడా. హ్మ్. భూమి అనేది తిరుగుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు వాటర్ ఎక్కడి నుంచొచ్చిందంటే చెప్పారు. మరి గాలి ఎక్కడి నుంచొచ్చిందంటే గూడా చెప్పాలి కదా! గాలి అనేది స్పిన్ అవుతూ ఉంటది కదండీ అదే భూమి. ఎక్కడి నుంచి స్పిన్ ఆ! అవుతుందది? ఎక్కడి నుంచి స్పిన్ అవుతుందంటే హ్మ్. మీకు కింద ఐస్ కరిగి పైన ఐస్ ఎట్టా కరిగిందంటే పైన సూర్యుడి నుంచి. హ్మ్. అంటే సూర్యుడి నుంచి వేడొస్తుంది మనకి. హ్మ్. ఈ వేడి వల్ల కరిగిందండి. హ్మ్. వాటరొచ్చింది. వాటర్ ఉంది కాబట్టి చలన స్థితి అనేది మామూలుగా ప్రతి పదార్థానికి ఉంటుందండి. అణువు నుంచి గూడా. హ్మ్. మీకు ఇంకా డెప్త్‌గా ఎళ్ళాలంటే అణువు స్ట్రక్చర్ తీసుకుందామండి. అణువుని తీసుకుంటే అణువులో ఏముంటాయి అంటే మీకు ప్రోటాన్, న్యూట్రాన్,
ఎలక్ట్రాన్ హ్మ్. 3 ఉంటాయండి. దీనికి చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ తీసుకుందామండి. పాజిటివ్, నెగెటివ్, గ్రౌండ్ అని చెప్పి చిన్న 3 ఉంటాయండి మనకి. హ్మ్. ఫిజికల్‌గా చూస్తూ ఉంటాం మనం. హ్మ్. పాజిటివ్‌లో పెడితే మనం టెస్టర్ పెడితే ఎలుగుతూ ఉంటదండి. హ్మ్. ఫేజు ఇది అని చెప్పి మనకి ఐడెంటిఫికేషన్ ఉంటది. నెగెటివ్ సైడ్ ఎళ్ళిపోయి న్యూ న్యూట్రల్ అంటాం మనం. హ్మ్. ఎలక్ట్రాన్. హ్మ్. అక్కడ పెడితే మీకు ఎలగదండి. అంటే ఆ 2 మధ్యలే మీకు అది కాదండి. మీరు ఆ! అర్థమయ్యేటట్టుగా, అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి అంటే, ఆ! మనకి మీరు పంచభూతాల్లో భూమి లేదు. ఆహ్, భూమిని మనం కల్పించాం అనేది మీరు ఫస్ట్ పాయింట్‌గా చెప్పారు. అవునండి. అది ఎలా కల్పించాం అనేది చెప్పండి? అణువు స్ట్రక్చర్ వచ్చిందండి. అణువు నుంచే ఈ బ్రహ్మాండం మొత్తం పుట్టిందని చెప్పి హ్మ్. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారండి మనకి హ్మ్. హ్మ్. శాస్త్రజ్ఞులు. అసలు ఈ అణువు నుంచి రావటం ఏంటా అని చెప్పి కొంత అందరూ విస్మయం చెందున్నారండి. హ్మ్. అణువు నుంచి రావడం అంటే ఏమి లేదండి. మీకు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ హ్మ్. 2 ఉన్నాయి. హ్మ్. అక్కడ కూడా ప్రెషర్ అండి ఒత్తిడి. హ్మ్. ఇద్దరు సింపుల్ ఎగ్జాంపుల్‌లో చెప్పుకోవాలంటే సమాజంలో ఇంతమంది ఉన్నామండి. ఇంట్లో భార్యాభర్త కొట్లాడుకున్నారండి. హ్మ్. దేనికి కొట్లాడుకున్నారు ఏందంటే, ఏవైతే భేదాభిప్రాయాలొచ్చినాయంట అనుకుంటారు. అట్లాగే అణువుల స్వభావం గూడా అదేనండి. హ్మ్. అణువు నుంచొచ్చిందే. అంటే పదార్థం నుంచొచ్చిందే మనిషి. ఓకే. అదే స్వభావం మనిషికొచ్చిందండి. హ్మ్. హ్మ్. మనిషి స్వభావమే సమాజానికొచ్చిందండి. హ్మ్. సిస్టమ్ మొత్తం దాని నుంచే వచ్చిందండి మీకు 2 నుంచే అని చెప్తున్నా. హ్మ్. హ్మ్. ప్రోటాన్, హ్మ్. ఎలక్ట్రాన్. హ్మ్. అణువు నుంచొచ్చిందే పదార్థం. హ్మ్. పదార్థం అంటేనే అణువు. హ్మ్. ఆ పదార్థం నుంచొచ్చిందే మనిషి. హ్మ్. మనిషి నుంచి డెవలప్ అయిందే సొసైటీ. ఓకే. అంటే సమాజం. హ్మ్. మీకు మొత్తం ఒకటే బేస్ అండి. 2. హ్మ్. 2 లేనిది సమాజ నిర్మాణం లేదు, పరిణామ క్రమంలో లేదన్న. ఓకే. ఇంకోటి మీకు ప్లస్‌కి వాల్యూ లేదా అంటారు. హ్మ్. మైనస్ లేకపోతే ప్లస్‌కి వాల్యూ లేదు. హ్మ్. మైనస్‌కి వాల్యూ లేదా అంటారు. హ్మ్. ప్లస్ లేకపోతే మైనస్‌కి వాల్యూ లేదు. హ్మ్. ఆడ లేకపోతే హ్మ్. మగకి వాల్యూ లేదు. మగ లేకపోతే ఆడకి వాల్యూ లేదండి. హ్మ్. నేనున్నాను ప్రెజెంట్‌గా. హ్మ్. నేను మ్యారేజ్ చేసుకోను. నేను ఒంటరిగా ఉంటానంటే నా వంశంతో అంతరించిపోవటమే కదండీ! హ్మ్. పరిణామ క్రమం అనేది ఉండదు. హ్మ్. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఎవరికైనా హ్మ్. అర్థం కాటానికి. హ్మ్. హ్మ్. అట్లాగే ఇందాక సూర్యుడని చెప్పుకున్నాము. హ్మ్. కింద అంటార్కిటికా అని చెప్పుకున్నాము. అంటే మంచు ఖండం. అంత మంచుతో ఫార్మ్ అయి ఉంటది. హ్మ్. ఈ మంచు సూర్యుడి వేడికి కరిగి గాలొచ్చినా, నీరొచ్చినా వచ్చింది. హ్మ్. ఈ బయటికి పోకుండా మీకు అంతరిక్షం అనేది ఏర్పడింది. హ్మ్. అదేంటే ఆకాశం. ఓకే. వేడి అంటే సూర్యుడు ఆ వేడి వేరు. హ్మ్. సూర్యుడి వేడికి మంచు కరిగింది. హ్మ్. మధ్యలో ఉండే వేడి ఇంకా కొంచెం అండి. హ్మ్. మళ్ళా మనం మా జంతుజాలం అంతా జీవించడానికి కావాల్సిన సమశీతోష్ణ స్థితి వేరు. హ్మ్. అంటే గ వేడిలో గూడా రకాలుంటాయి. వేడిలో కూడా రకాలండి. హ్మ్. అంటే పెనం మీదెళ్లి పొయ్యిలో పడ్డారంటారు చూడండి. హ్మ్. సింపుల్ ఎగ్జాంపుల్‌గా. హ్మ్. పెనం ఎంత వేడిగా ఉంటది, పొయ్యి ఎంత వేడిగా ఉంటది. డిఫరెంటే గాని టెంపరేచరు. హ్మ్. అంతెందుకండి మన టెంపరేచర్ చూసుకుంటే 98.4 ఫారెన్‌హీట్ డిగ్రీస్ అని చెప్పి చెప్పుకొచ్చారు. హ్మ్. హ్మ్. అంటే మనం జనరల్‌గా ఉండాలంటే 20 డిగ్రీస్ ఏసీ పెట్టుకుంటాం. లేదంటే ఇంకా తక్కువ పెట్టుకుంటాం. హ్మ్. మన నార్మల్‌గా మన ఇండియన్ టెంపరేచర్ ఎంతండి? 20 డిగ్రీస్‌లో మెయింటైన్ చేసుకుంటాం హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. అదే అమెరికా గాని, ఆస్ట్రేలియా గాని, కెనడా గాని ఆడపోతే ఇంకా లో. హ్మ్. అట్‌లీస్ట్ 10 డిగ్రీస్ లెస్ దెన్ దట్ కూడా ఓకే. దే ఆర్ మెయింటైనింగ్. హ్మ్. హ్మ్. ఇవి చిన్న డిఫరెన్సెస్ అండి. హ్మ్. ఏం లేదు ప్రాంతానికి భేదాలివి. హ్మ్. మనిషికి సో, ఉన్నట్టుగా. పంచభూతాలకు సంబంధించి. ఆ! హ్మ్. పంచభూతాల్లో మీకెట్లా పంచభూతాలకు మూలమేంటో చెప్పుకున్నాం. హ్మ్. కింద అంటార్కిటికా, పైన సూర్యుడు. ఈ 2 లేనిది పంచభూతాలు లేవండి. హ్మ్. అసలు అయి 2 ఎక్కడి నుంచి వచ్చినియి అంటారు. హ్మ్. సైన్స్ మొత్తం నాకు తెలిసినా తెలియకపోయినా గూడా, హ్మ్. కెమిస్ట్రీలో గూడా కొంత అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. హ్మ్. అంటే అనుభవపూర్వకం అంటే పరిశోధన చేసుకున్నా. ఇంకా ఇన్ డెప్త్‌గా ఎళ్లి హ్మ్. పరిశోధిస్తే ఆక్సిజన్, హైడ్రోజన్ హ్మ్. వేడి అది. అంటే ఈ 2 మూలకాలు కలుపుకుంటే హ్మ్. తక్కిన గ్యాసెస్ అన్నీ వస్తుంటాయండి. ఓకే. ఆహ్, ఆ మొత్తం పరిశోధనలో నాకు పార్ట్ లేదు. హ్మ్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పానంతే. హ్మ్. ఆ రెండింటి నుంచే ఈ తక్కిన గ్యాసులన్నీ వస్తున్నాయి. ఆ గ్యాసుల నుంచి ఐసొచ్చినా, సూర్యుడొచ్చినా ఇవన్నీ వస్తున్నాయండి. హ్మ్. అదంతా ముందు పరిశోధించాల్సిన విషయం. ఓకే. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, దాన్ని బేస్‌గా తీసుకొని పరిశోధించుకోవచ్చండి ఈరోజు గూడా. హ్మ్. మెయిన్ ఎయిమ్ ఏందంటే నేను, సమాజం ఉంది. సమాజంలో ఎవరికీ తెలియకుండా సామాజిక సమస్యలనేయి డెవలప్ అవుతూ ఉన్నాయి. హ్మ్.
సమాజం ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసండి. ఎంతో అభివృద్ధి సాధించాం ఈ రోజుకి. హ్మ్. ఒక్క మాటగా చెప్పాలంటే ఆ అభివృద్ధిని అరచేతిలో వైకుంఠాన్ని చూస్తూ ఉన్నాం. అరచేతిలో వైకుంఠం ఏందా అంటే సెల్ ఫోన్. స్మార్ట్ ఫోన్ అండి. హ్మ్. హ్మ్. మనం ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నాం. హ్మ్. ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత కూడా హ్మ్. ఎవరికీ తెలియకుండా సమాజంలో అనేక నెగెటివ్స్ అంటే సామాజిక సమస్యలు, హ్మ్. సామాజిక రుగ్మతలు హ్మ్. పుడుతూ ఉన్నాయండి. హ్మ్. అవి ఏంది అంటే హత్యలు, ఆత్మహత్యలు, విడాకులు, హ్మ్. వ్యభిచారాలు, మెంటల్ డిజార్డర్స్, నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, హ్మ్. గృహహింస దేనికి మూలం అంటారు ఇవన్నీ? ఒకటని కాదండి. సమస్త సామాజిక సమస్యలు మొత్తం గూడా హ్మ్. ఎవరికీ తెలియకుండా హ్మ్. అన్‌విట్టింగ్‌లీ డెవలప్ అవుతూ ఉన్నాయండి. హ్మ్. కాకపోతే ఆధ్యాత్మిక గురువులు గాని, సైంటిస్ట్స్ అంటే మనం కాదు గాండి కొన్ని వందల శాస్త్రవేత్తలు. సంవత్సరాల నుంచే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆత్మహత్యల మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి వాళ్ళు తీసుకొచ్చి చెప్పిందేందంటే, హ్మ్. ఈ సమాజం ఇంతే, ఈ సమాజం ఎవరికీ అర్థం కాదు. ఇది ఒక మాయ. స్పిరిచ్యువాలిటీలాగా స్పిరిచ్యువాలిటీలో ఏం చెప్పారంటే, ఇదంతా ఒక మాయ, మిథ్య అంటూ ఇది ప్రపోజ్ చేసి తీసుకొచ్చారండి. కానీ అందరికీ తెలియంది, కనపడంది ఏందంటే, ఇక్కడే చూసుకోవచ్చండి. మీకిందాక వృత్తంలో చెప్పాను. హ్మ్. 0 సెంటర్ పాయింట్ చెప్పాను. పాజిటివ్ సైడు, నెగెటివ్ సైడు. కంటికి కనపడేది 0-9 అంటే పాజిటివ్ సైడ్ అండి. హ్మ్. కంటికి కనపడనిది నెగెటివ్ సైడ్ అండి. మాయ అనుకున్నది అక్కడ మాయ పడ్డారండి అందరూ. ఓకే. ప్రపంచ మేధావులందరూ గూడా చిన్న పొరపాటు జరిగిపోయిందక్కడ. హ్మ్. అంటే ఒకటండి, ఆళ్ళు పొరపాటు పడ్డారని చెప్పి నేననను. నా భాగస్వామ్యం కోసం వదిలిపెట్టారని చెప్పి నేను గ్రహించగలిగానండి. ఓకే. సో, మీ భాగస్వామి ఏమిటి? అసలు ఏం మాయపడ్డారు? ఏం భ్రమపడ్డారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.